హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ టైగర్ ప్రాన్స్ బిర్యానీ. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి తినాల్సిన పని లేకుండా ఈ విధంగా ఈజీగా రుచికరమైన టేస్టీ ప్రాన్స్ బిర్యానీ ఇంట్లోనే చేసుకుని తినొచ్చండి. మీకు తినాలని ఉందా? అయితే నేను చేసే ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఈ బిర్యానీలోకి గోంగూర కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే గోంగూర ప్రాన్స్ కర్రీ చేసి బిర్యానీతో తినాలని ఫిక్స్ అయిపోయానండి. అందుకే సింపుల్గా చేసి ఉంచబోతున్నాను. కాబట్టి ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా 1 by 1 ఏ విధంగా చేశానో మీరు కూడా చూసి చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మార్కెట్కి వెళ్ళి బిర్యానీకి టైగర్ రొయ్యలు అయితే తీసుకున్నాను. అక్కడే క్లీనింగ్ చేయించేసానండి. బిర్యానీకి టైగర్ రొయ్యలే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ రొయ్యలైనా ఫ్రెష్గా ఉంటే తీసుకోవచ్చు. కానీ టైగర్ రొయ్యలైనా రుచికి చాలా బాగుంటాయని తీసుకున్నాను. రేటు కూడా ఎక్కువే పడుతుంది. నేనైతే 2 కేజీలు తీసుకున్నానండి. మీకు అందుబాటులో ఏవి ఉంటే అవి దొరికితే అవి తీసుకోండి. చూసారు కదండి, క్లీనింగ్ అంతా అయిపోయింది. నాకైతే తామరాకుల కట్టి ప్యాక్ చేసి ఇస్తున్నారు. చూసారు కదా, 2 కేజీలకి అంతా ఒలిస్తే ఎంత వచ్చినాయో. చాలా తక్కువగా కనిపిస్తున్నాయి, కానీ రుచికి చాలా బాగుంటుందండి రొయ్యి. మార్కెట్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 1కి 2 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి శుభ్రంగా. నేనైతే 1 కేజీ రొయ్యలకి మాత్రమే నేను బిర్యానీ చేస్తున్నాను అండి. కడమ కేజీ గోంగూర కర్రీ చేయడానికి నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ కర్రీ అయితే మీకు ఇప్పుడు చూపించడం లేదు. ఈ విధంగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇందులోనికి 2 పచ్చిమిరపకాయలు కచ్చగా దంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. మనం బిర్యానీలో కూడా ఇంకా మళ్ళీ తర్వాత కూడా వేస్తాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి. మనం తీసుకున్న రొయ్యల్ని బట్టి మనం వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం, ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టించేసేయాలి. ఎందుకంటే ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే రుచికి చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అది కూడా మొత్తం కలిసేలా కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకి పట్టి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా చేసి పెట్టుకుని ఒక 20 నిమిషాలు దీనికి రెస్ట్ ఇచ్చేస్తే బాగా అదంతా కూడా ముక్కకు పట్టి చాలా బాగుంటుంది. బిర్యానీకి 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను కొలతతో చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా మంచి రైస్ అయితే తీసుకోవాలి, అప్పుడే బిర్యానీ బాగా వస్తుంది. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి 1 గ్లాస్ మామూలు రైస్ తీసుకున్నానండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా 1కి 2 సార్లు మంచి వాటర్తో మనం వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక అరగంట నాననిస్తే రైస్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోనికి మనం ఎసరు కాగబెట్టుకుందాం అండి. అందులోనికి మనం 3 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి మనం 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఒకటి తగ్గించే వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి కొంచెం ఎక్కువగా మిల్ట్ అయిపోతుంది కాబట్టి 1 గ్లాస్ తగ్గించి వేసుకోవాలి. ఆ నీటిని మనం పక్క స్టవ్ మీద మరిగించుకుంటూ ఉండాలి. లోపు నీళ్లు మరిగేలోపు స్టవ్ వెలిగించుకుని వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. బిర్యానీకి ఈ విధంగా వెడల్పుగా ఉండాలి. అందులోనికి మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటైన తర్వాత అందులోనికి మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. అందులోనికి మనం బిర్యానీకి ఏమైతే స్పైసెస్ వాడతామో అవన్నీ కూడా వేసేసుకోవాలండి. మసాలా దినుసులన్నీ కూడా ఒక రవ్వ వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టిన టమాటో ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరకాయలని చిన్న ముక్కలుగా కాకుండా డైరెక్ట్గా పచ్చిమిర్చిగానే వేసుకుంటే ఆ ఘాటన్ని దానిలోకి దిక్కకుండా ఉంటుందండి. లేదంటే ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఎందుకంటే నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ రైస్ కాబట్టి.
ఈ విధంగా మనం కలుపుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేగుతూ ఉన్నప్పుడు ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి కొద్దిగా ఇవన్నీ కూడా వేగిపోయాయి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక కప్పు, చిన్న కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేయించుకోవాలండి నూనెలో. ముందే వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది, కడమై వేగవు కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను. ఈ విధంగానే మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా సగం వేగితే సరిపోతుందండి మసాలా. ఈ విధంగా వేగినప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా రొయ్యలని కూడా ఈ మసాలాలోకి వేసేసుకున్న తర్వాత నిదానంగా తిప్పుకొని వేయించుకోండి, ఎందుకంటే చెదిరిపోతుంది ముక్క అనేది. మనం రైస్లో కూడా కొద్దిగా ఉడకాలి కాబట్టి నిదానంగా తిప్పుకొని వేయించుకోవాలి. ఈ సగం మసాలా కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటే అది కూడా వేగుతుందండి పర్ఫెక్ట్గా. రెండు సమానంగా వేగుతాయి. ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా ఒకసారి మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి రొయ్య అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మసాలాలో రొయ్య అంతా కూడా పూర్తిగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే చాలండి. ఇప్పుడు ఇందులోనికి ఒక 2 నిమ్మకాయలు అయితే మనం బద్దలుగా కట్ చేసుకుని ఈ విధంగా నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక బద్ద ఎక్కువే వేసుకోండి, లేదంటే పులుపు తక్కువ తింటే ఈ విధంగా 2 కాయలు అయితే సరిపోతాయి. నేను తీసుకున్న రైస్కి 2 కాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. పులుపు మరీ ఎక్కువైనా కానీ బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి చూసి వేసుకోండి. ఈ విధంగా నిమ్మరసం అంతా పిండేసుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా కలిసేలా మరొక్కసారి కలుపుకొని మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఆ పులుపు అనేది కూడా ఆ రొయ్యకి చక్కగా పడుతుంది. ఈ విధంగా మనం పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టాం కదండి, అవి ఈ విధంగా మరుగుతూ ఉన్నాయి. మరొకసారి మూత తీసి చూద్దామండి 5 నిమిషాల తర్వాత. మూత తీసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా కూడా ఈ రైస్కి ఈ విధంగా పట్టించాలండి. ఈ విధంగా ఎందుకు పట్టించాలి అంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, ఆయిల్ అంతా కూడా రైస్కి పట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి వాటర్, అవైతే ఇందులోకి వేసేసుకోవాలి. మరిగించిన వాటర్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టీ స్పూన్లు గరం మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా క్లిప్ మిస్ అయ్యిందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం రొయ్యల్లో కూడా వేసాం కాబట్టి చూసుకు వేసుకోండి, ఎంతైతే తినగలరో అంతే వేసుకోండి. ఈ విధంగా ఒకసారి మనం రైస్ ఇదంతా కూడా కలిసేలా, మసాలా అంతా కూడా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా గరిటె పెట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని దీనిపైన బరువు పెట్టుకోవాలండి, ఎందుకంటే లోపల ఆవిరి బయటకు పోకుండా రైస్ పర్ఫెక్ట్గా ఉడకడం కోసం ఈ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని బరువుగా ఈ గిన్నె పెట్టేసుకుని ఉడికించుకోవాలి. రైస్ రెడీ అయ్యేలోపు నేను గోంగూర కర్రీ చేస్తున్నాను చెప్పాను కదండి, 1 కేజీ రొయ్యలకి. అదైతే ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఈ వీడియో అయితే మీకు చూపించడం లేదు, వీలైతే మరొకసారి నేను చేసి చూపిస్తానండి ఏ విధంగా చేసుకోవాలో. ఈ బిర్యానీకి అయితే ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోవాలి. ఎంత రుచిగా రెడీ అవుతుందో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది కదండి. ఈ కర్రీ అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో చేస్తున్నానండి. నేను ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువగానే మీకు చూపిస్తున్నాను. రైస్ కూడా ఎక్కువగానే వండుతున్నాము. దగ్గర 2 కేజీల దాకా రైస్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. ఇక ఫైనల్గా చూద్దాం అండి రైస్ రెడీ అయిపోయిందో లేదో. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూస్తున్నారు కదా రైస్ అంతా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. పర్ఫెక్ట్గా వాటర్ అయితే సరిపోయినాయి కదండి. ఈ విధంగా మనం వేసుకున్న రైస్కి కరెక్ట్గా మన వాటర్ పోస్తే కనుక ఈ విధంగా రైస్ అయితే బాగా కుదురుతుంది. మీరు ట్రై చేయండి. దీనిలోనే నేను నెయ్యి కూడా వేసానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. నెయ్యి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, వేడివేడిగా టేస్టీగా టైగర్ ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా గోంగూర కర్రీతో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.